చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేరినట్లు తెలంగాణ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం మధురాజ్ ఆదివారం చెన్నూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 6న చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. 2004 సంవత్సరంలో వర్గీకరణ రద్దయిన తర్వాత తాము ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉండి వర్గీకరణ చట్టబద్ధత కల్పించలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని 2014 సంవత్సరంలో అధికారం చేపట్టిని ఇప్పటికీ 14 సంవత్సరాల కాలం అవుతున్నా పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టలేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ మాదిగల సభకి వచ్చి వర్గీకరణ కోసం తాను కట్టుబడి ఉన్నానని చెప్పి ఓట్లు అయిపోగానే పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టకుండా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమం చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తగరం అశోక్, మండల అధ్యక్షులు ప్రశాంత్, పట్టణశ్యామ్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రవణ్ సాయి, పోచం శ్రీధర్, సందీప్, నవీన్, కమల్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మేము అధికారంలోకి రాగానే 100 రోజులలోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి చెప్పడంతో మాదిగలు అందరూ కలిసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 11 సంవత్సరాలు నడిచినా కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు వర్గీకరణ ఊసలేదు. మొన్న ఎలక్షన్ల ముందు మీకు వర్గీకరణ ఎలక్షన్ కాగానే పార్లమెంటులో చట్టసభల్లో మాట్లాడుకొని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరగబోయే పార్లమెంటులో తక్షణమే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే మాదిగలు ఈరోజు విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈరోజు మనం విద్యకు దూరం అవుతున్నాం. మాదిగలు ఈరోజు ఉద్యోగాలకు దూరం అవుతున్నాం. ఏదైతే భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం అని ఎప్పుడైతే సమాన హక్కులు మనకు భారత రాజ్యాంగంలో కల్పించిందో సో దాని ప్రకారమే ఈరోజు జరగబోయే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసి తక్షణమే మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. దీనికోసం మేము వచ్చే నెల 6వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడానికి మాదిగ ఉపకులాలను, ఉద్యోగస్తులను, విద్యార్థులను పిలుపునిస్తున్నాము. ఏదైతే 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ వద్ద డప్పు చప్పుళ్లతోటి దండోరా వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తక్షణమే నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో తక్షణమే చట్టసభ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని మన మాదిగ ఉపకులాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, మాదిగల ఐక్యత సాధిద్దాం. మాదిగల ఐక్యత సాధిద్దాం. 2004లో వర్గీకరణ తీసేసి మీరు పార్లమెంటులో అమలు చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో అప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏం చేసింది? కమిటీ వేసింది. ఉషా మేయర్ కమిటీ వేసింది. ఉషా మేయర్ కమిటీ నివేదిక ఏమిచ్చింది? వీళ్ళు అడిగేది న్యాయమైన పోరాటం, వీళ్ళు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళకి కంపల్సరీ వర్గీకరణ చేయాలని ఉషా మేయర్ కమిటీ నివేదిక అందించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కమిటీలు వేసారు. సో ఆ కమిటీలు నామ మాత్రమే వేస్తున్నారు. మళ్ళా మొన్న ఎలక్షన్ల ముందు 2024లో మోదీ గారు వచ్చి మీకు ఇమీడియట్గా ఎలక్షన్ రాగానే నేను వర్గీకరణకు చట్టసభ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఏం చేసిండు? మళ్ళా ఏదో నామమాత్రం కమిటీ వేసిండు. మళ్ళా ఒక కమిటీని వేసి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఓట్ల మందమే ఓట్ల మందమే మీకు వర్గీకరణ అంటున్నారు. ఓట్లు కాగానే చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మా చావా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి చలో ఢిల్లీ కార్యక్రమం ఇస్తున్నాం. ఆ ఢిల్లీలో డప్పు చప్పులతోటి దండోర వేస్తున్నాము. సో మా చావా ఏబిసిడి వర్గీకరణ, ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎందరో అమరులైనరు. ఈరోజు విద్య మొత్తం
విద్యకు ఎంతో విద్యార్థులు దూరం అవుతున్నారు, నిరుద్యోగులు అవుతున్నారు. సో పోయి అమలు పని, సో లేబర్ పని చేసుకుంటున్నారు. సో కాబట్టి మాకు ఎంబడే ఇమీడియట్లా ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి. లేకపోతే ఢిల్లీ నుంచి ఏబిసిడి వర్గీకరణ పట్టుకోనని వస్తాం, లేకపోతే మా చావులన్నీ వస్తాయని చెప్పేసి సందర్భంగా